కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే రాబోయే జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తనను గెలిపిస్తాయని పులివెందుల జెడ్పీటీసీ టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి సతీమణి లతారెడ్డి అన్నారు. కడప జెడ్పీ కార్యాలయంలో నామినేషన్ పత్రాల్ని ఆమె ఎన్నికల అధికారికి అందజేశారు. బీటెక్ రవి, ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డి, టీడీపీ నేతలు, కార్యకర్తలతో కలిసి ఆమె నామినేషన్ను దాఖలు చేశారు. పెన్షన్ 3000 నుంచి 4000 వరకు మా కూటమి ప్రభుత్వం అమలు చేసింది. దీపం పథకం కింద 3 సిలిండర్లు, సంవత్సరానికి 3 సిలిండర్లు కూడా కూటమి ప్రభుత్వం అమలు చేసింది. అలాగే తల్లికి వందనం కింద జగన్లాగా కాకుండా పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా కూటమి ప్రభుత్వం అమలు చేసింది. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఆగస్టు 15 నుంచి అమలులోకి వస్తుంది. ఇలాంటి మంచి పథకాలన్నీ మా కూటమి ప్రభుత్వం అందజేసినందువల్ల మా పులివెందుల ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను. పులివెందుల మరియు ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ 2 ఉప ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను పోటీ చేయించడం జరుగుతుంది. పులివెందుల నియోజకవర్గ సమస్యలు కానీ, పులివెందుల మండల ప్రజల సమస్యలు కానీ, రైతుల సమస్యలు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు గాలికి వదిలేయడం జరిగింది. మా పులివెందుల శాసనసభ్యుడు అసెంబ్లీకి రాడు, జిల్లా పరిషత్ సమావేశాలకు రాడు, డీఆర్సీ సమావేశాలకు రాడు. ఏ ప్రజాప్రతినిధి కూడా సమావేశాలకు రాని పరిస్థితుంది. సమావేశాలకు రాని, ప్రజల సమస్యలను ప్రస్తావించని ప్రతినిధులను ఈ సభలకు ఎన్నుకోవాల్సిన అవసరం లేదని చెప్పి పులివెందుల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ప్రాంత సమస్యలు పరిష్కారం కావాలన్నా ముఖ్యంగా త్రాగునీరు, సాగునీరు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ఇవన్నీ కూడా కొనసాగించాలంటే కూటమి అభ్యర్థినికి ఓటేయాలని చెప్పి పులివెందుల, ఒంటిమిట్ట మండల ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.